ఇప్పుడు కొత్తగా ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఈవీఎంలో అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించి ఈసీకి ఫిర్యాదు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దీనిపైన వెరిఫికేషన్ చేయాల్సినటువంటి ఈసీ అధికారులు కొత్తగా ఇప్పుడు మాట మార్చి మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని అంటున్నారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఏ ఈవీఎంలలో అయితే ఇప్పుడు ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ వెరిఫికేషన్ చేయాలన్నారు, వాటిలో ఉన్నటువంటి డేటాను తొలగించే ప్రమాదం ఉంది. ఈ డేటాను తొలగించే కుట్ర జరుగుతోందా అన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపైన మనం చర్చించబోతున్నాం. అయితే మనకు విశాఖ నుంచి ఈ సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఒకసారి అది చూద్దాం. విశాఖలోని అచ్యుతాపురం సెర్జ్లో భారీ పేలుడుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మన ముందుంది. 6 మృతి చెందారనే సమాచారం మనకు అందింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ ప్రమాదంలో 7 మృతి చెందారన్న సమాచారం అందుతోంది. ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది. 50 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 3వ ఫ్లోర్లో ఈ రియాక్టర్ పేలింది. అక్కడ పేలిన ఆ రియాక్టర్ దాటికి కంపెనీ గోడలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. అయితే ఆ స్లాబులు కూడా కూలిపోవడంతో, అంటే 3వ ఫ్లోర్లో జరగడంతో కింది ఫ్లోర్లో వరకు ఆ స్లాబులు కూలిపోవడంతో స్లాబుల కింద అనేక మంది కార్మికులు సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఆ సమయంలో వారి పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు కనిపిస్తోంది. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్రేన్ సహాయంతో ప్రస్తుతానికి శిథిలాలను అక్కడ తొలగిస్తున్నారు. పేలుడు సమయంలో అక్కడ దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారన్న సమాచారం అందుతోంది. ఇది చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్గా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే స్లాబులు కూడా కూలిపోవడంతో స్లాబుల కింద ఎంతమంది చిక్కుకున్నారనేటటువంటి భయాందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది ప్రాణాలతో బయటపడినటువంటి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం 3వ ఫ్లోర్లో రియాక్టర్ పేలడంతో అక్కడ ఉన్నటువంటి, మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. హాస్పిటల్కి తరలిస్తున్నారు. అనేక మంది కాలినటువంటి గాయాలతో నడవలేని స్థితిలో ఏ విధంగా హాస్పిటల్స్కి వస్తున్నారో చూడండి. ఎసెన్సియా కంపెనీ ఇక్కడ రియాక్టర్ పేలింది, 3వ ఫ్లోర్లో పేలింది. కానీ ఇక్కడ అసలైనటువంటి సిచ్యువేషన్ ఏంటి, లోపల ఏం జరుగుతోందని తెలుసుకోవాలన్నా కంపెనీకి సంబంధించినటువంటి ఆ గోడ, ఏదైతే ప్రహరీ గోడ ఉంటుందో అక్కడ నుంచి ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం దాదాపు కిలోమీటర్ దూరం లోపలికి ఉంటుంది. ఇక్కడ అంత లోపలికి ఉండటంతో సమాచారం పూర్తి స్థాయిలో మనకు తెలియకపోయినా మనం చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. అనేక మంది గాయపడ్డారు. ఇప్పటికే 7 మృతి చెందినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు. కానీ శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు? ఎందుకంటే ఆ సమయంలో దాదాపు 300 మంది అక్కడ పనిచేస్తున్నారు. పై అంతస్తులో ఈ పేలుడు జరగడంతో కింది అంతస్తుల మీద దాని ప్రభావం పడింది. ఎందుకంటే స్లాబులు కూడా అక్కడ కూలిపోయాయి. కింది అంతస్తుల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్న ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తుంది. 15 ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నాయి. 10ల సంఖ్యలో స్లాబ్ కింద కార్మికులు చిక్కుకుపోయారు. రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఈ ప్రమాదం 3వ ఫ్లోర్లో జరిగితే మిగతా కింది ఫ్లోర్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు కనిపిస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది వారిని హాస్పిటల్కు తరలించారు. చాలామందికి చికిత్స అందిస్తున్నారు. ఆ రక్తపు గాయాలను మనం చూసి తట్టుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. దాని తీవ్రత ఆ స్థాయిలో ఉంది. రైట్, కంపెనీ దగ్గర నుంచి, ఎసెన్సియా కంపెనీ దగ్గర మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నరేష్తో మాట్లాడదాం. నరేష్, అసలు ఏం జరిగింది? పేలుడు తీవ్రత చాలా భయానకంగా ఉందనేది ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఈ పేలుడు జరిగిన సమయంలో ఎంతమంది సిబ్బంది అక్కడ ఉన్నారు? ఈశ్వర్, ఈ పేలుడు ఘటనకు సంబంధించి, అంటే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్రత ఏ స్థాయిలో అన్నది కేవలం ఒకే ఒక మాటలో చెప్పగలను. సాక్షి టీవీ ఎంతో కష్టపడి కూడా ఈ ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించిన బ్యాక్ సైడ్ గేట్ గుండా వెళ్ళడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ గేట్ కింద గ్రిల్స్ మొత్తం కూడా మానవ అవశేషాలతో నిండిపోయింది, రక్తపు ముద్దలతో నిండిపోయింది. అంటే ఈ సుమారు 500 కిలోలీటర్లకు సంబంధించిన రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 500 కిలోలీటర్లో ఈ రియాక్టర్ పేలడం అంటే చుట్టుపక్కల ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారనేది
అది ఊహకే వదిలేయవచ్చు. ఎందుకంటే కొన్ని వందల మంది ఆ సమయంలో ఏ షిఫ్ట్లో పనిచేస్తుంటారు. అది సరిగ్గా లంచ్ అవర్ టైం, అంటే మరికొద్దిసేపట్లో బి షిఫ్ట్ సంబంధించిన కార్మికులు లోపలికి వెళ్ళే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరికొద్దిసేపట్లో వారు ఏ షిఫ్ట్ పూర్తి చేసుకుని, అంటే కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఉద్యోగం ఈ రోజుకు అయిపోయింది. ఇంకా సురక్షితంగా ఇంట్లకు చేరుకునే సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ 500 కిలోలీటర్ల రియాక్టర్ పేలడంతో ఈ దాటికి మొత్తం కూడా 7 ఇప్పటి వరకు ముత్యాత పడినట్లుగా అధికారికంగా ప్రకటించారు అధికారులు. అయితే కాకపోతే ఆ సమయానికి, అంటే మొత్తం ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి మనం ప్రధాన ద్వారం వద్ద చూస్తున్నాం. ఇది సాధారణ బిల్డింగ్ మాత్రమే. ఇలాంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. చాలా దూరంలో 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 7 అంతస్తుల బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ అమంతం ఒక్కసారిగా మధ్యాహ్న సమయంలో పేలడంతో కూడా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి రియాక్టర్ పేలడంతో సుమారు అక్కడున్న 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ 50 మందిని వెంటనే అక్కడ నుంచి ఎమర్జెన్సీగా సంఘటనా స్థలం నుంచి అంబులెన్స్ ద్వారా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కేవలం అందరికీ తెలిసిన విషయం ఇది మాత్రమే. కానీ ఈ రియాక్టర్ పేలుడు దాటికి 3వ ఫ్లోర్ మొత్తం కూడా స్లాబ్ కూలిపోయి 2వ ఫ్లోర్లో పడిపోయింది. 2వ ఫ్లోర్లో అప్పటికే పనిచేస్తున్న కొంతమంది కార్మికులు ఉన్నారు. ఆ స్లాబుల కింద ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీసం ఎవరు కూడా వేలు కూడా కదపలేని స్థితిలో ఆ స్లాబులు పడిపోవడంతో ఆ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. లోపల ఏం జరుగుతుందనే విషయం ఏ ఒక్కరికి తెలియదు. అధికార యంత్రాంగం మొత్తం లోపలే ఉంది. అయితే ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి చాలా వరకు ఏదైనా సరే ఫార్మా కంపెనీలో మెయిన్గా రియాక్టర్లు ఏవైతే ఉంటాయో ఆ రియాక్టర్లు లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత వాటిని వదిలేయాలి, వాటిని వాడకూడదు. కానీ కొన్ని ఫార్మా కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి అనాధికారికంగా రియాక్టర్ల టైం అయిపోయినప్పటికీ కూడా రియాక్టర్లపై ఎక్కువ ప్రెజర్ పెడుతూ వాటిని వాడకంలో ఉంచుతారు. ఇలాంటి తరుణంలోనే ఈ బ్లాస్టింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. సరిగ్గా ఈరోజు చోటు చేసుకున్న ఘటన కూడా అలాంటిదే. ఆ రియాక్టర్లు భారీగా పేలింది. రియాక్టర్ పేలడంతో ఇప్పుడు సుమారు 7 చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇంకా శిథిలాల కింద ఉన్నవారిని బయటికి తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఉంది నరేష్? ఈశ్వర్, ఇప్పటి వరకు 50 మందికి పైగా ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో, అదేవిధంగా మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వారందరూ చికిత్స పొందుతున్నారు. అందులో 7 మృతి చెందారు. 18 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అంటే ఇది సాధారణ కౌంట్ కాదు. ఇప్పటి వరకు విశాఖపట్నం ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద తీవ్రతలో ఇది చాలా టాప్ లెవెల్ ప్రమాద తీవ్రతగా అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ప్రమాద తీవ్రత జరుగుతుంది, ముఖ్యంగా లోపల చాలా దూరంలో ఉండటం. మరోవైపు ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందని. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి లోపల క్రెయిన్లు, అదేవిధంగా బుల్డోజర్లు లోపలికి తీసుకువెళ్ళి ఆ గోడలను బ్రేక్ చేసి కూడా బయట ఉంచుతున్నారు. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ ప్రధాన ద్వారం వద్దే 3 భారీ క్రెయిన్లు ఉంచడం జరిగింది. అయితే లోపలికి సాక్షి టీవీ వెళ్ళే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే మనకి ఆ గ్రిల్స్ వద్ద మానవ అవశేషాలు, అంటే మానవుని లోపల ఉన్న కడుపు లోపల ఉండే పేగులు కావచ్చు, మానవుని చేతులు కావచ్చు, మనుషులు అక్కడ పనిచేసిన కార్మికులు ఆ బ్లాస్ట్ తీవ్రతకు పూర్తిగా కూడా ఒక్కసారిగా పేలిపోయి మానవ అవశేషాలు మొత్తం చల్లా చెదురుగా ఆ గ్రిల్స్ వైపు ఏలాడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఒక్కసారిగా ఎవరికైనా సరే భయభ్రాంతులకు గురవలసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలే మనం చూస్తున్నాం. మనం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. అధికారులు ఏ విధంగా పహారా కాశారనేది ప్రతి అడుగు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగానే ఎక్కడికక్కడ పహారా కాసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3వ ఫ్లోర్ స్లాబ్ కూలిన తర్వాత కింద 2వ ఫ్లోరు, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్లో ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయం ఎవరికీ లెక్క తెలియదు. అదే స్లాబుల కింద చిక్కున్న వారిని ఒక్కొక్కరిగా రక్షించి అంబులెన్స్ల ద్వారా తీసుకెళ్తున్నారు. సైరన్లు అనేవి చాలా వరకు క్రైమ్ స్పాట్కి పోలీస్ అధికారులు వెళ్తున్నారు. క్లూస్ సేకరించేందుకు ఇప్పుడే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వెహికల్ కూడా రావడం జరిగింది. ఫారెన్సిక్ అధికారులు వస్తున్నారు. వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం మనం లోపలికి. ఎందుకంటే ల్యాబ్లో స్లాబ్ కింద చాలా వరకు మానవ అవశేషాలు ఉండిపోయి ఫారెన్సిక్ అధికారులు అందరూ కూడా లోపలికి వెళ్తున్న క్రైమ్ స్పాట్కి సంబంధించిన వెహికల్ లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ ఒక్కసారిగా ఈ ద్వారం మూసివేస్తే లోపల ఏం జరుగుతుందో తెలియదు. లోపల క్రెయిన్లు ఉన్నాయి, బుల్డోజర్లు ఉన్నాయి. సాధారణ ఒక అగ్ని ప్రమాదానికి రియాక్టర్లు పేరినట్లయితే ఈ విధంగా ఇన్ని వాహనాలు, ముఖ్యంగా సుమారు 30కి పైగా అంబులెన్సులు ఈ ఫార్మా కంపెనీ చుట్టే తిరుగుతున్నాయి. మరోవైపు లోపలి అగ్నిమాపక శాఖ అధికారులు 15 వెహికల్స్ తోటి పూర్తిగా కూడా 4 వైపుల నుంచి మంటలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాడికి అదుపులోకి రాలేదు. ఈశ్వర్, రైట్ నరేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం హాస్పిటల్ దగ్గరికి మనం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి అనిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అనిల్తో మాట్లాడదాం. అనిల్, ఏంటి హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏంటి? ఎంతమంది కనిపిస్తున్నారు అక్కడ? వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎందుకంటే 50 మందికి పైగా వివిధ హాస్పిటల్స్లో ఇప్పటికే చికిత్స పొందుతున్నారని అంటున్నారు. మీరు ఏ హాస్పిటల్ వద్ద ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి?
థ్యాంక్ యూ ఈశ్వర్. ప్రస్తుతం నేను అనకాపల్లిలో ఉన్నటువంటి ఉషా ప్రైమ్ ఆసుపత్రి వద్ద ఉన్నాను. లోపలికి వెళ్తే క్షతగాత్రుల ఆర్తనాదాలు, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. లోపల వైద్యం మాత్రం ఏమాత్రం అందటం లేదని నేరుగా క్షతగాత్రులే సాక్షి టీవీతో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వైద్యులు పిలిచినా సరే స్పందించడం లేదు. అధికారులు మాత్రం తూతు మంత్రంగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఏమాత్రం మెరుగైన వైద్యం అందించడం లేదని వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి. కార్మిక సంఘాల నేతలు కూడా ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం వీరందరినీ కూడా విశాఖలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుతున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. క్షతగాత్రులు కాలిన గాయాలతో బాధపడుతూ కూడా వారు డాక్టర్లకు చెప్పినప్పటికీ వారి నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదు. బెడ్లపై పేషెంట్లు ఉన్నారే తప్ప డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ఏమాత్రం కనబడటం లేదు. ఎప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి. వెంటనే వీరందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం విశాఖలోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. లోపల చూస్తే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. వైద్యులు ఎవరు కూడా రావటం లేదు. మీరు కూడా ఉదయం నుంచి అదే చెప్తున్నామంటారు. ఈరోజు అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదం చిన్న ప్రమాదం కాదండి. ఫస్ట్ అయితే ముగ్గురు చనిపోయారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికీ 7 చనిపోయారని చెప్పేసి ఇప్పటికే సమాచారం వచ్చింది. ఆ బాడీలన్నీ కూడా ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అలాగే శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారని కూడా తెలియని పరిస్థితి అనేది ఉంది. అలాగే ఇక్కడ ఉషా ప్రైమ్ ఆసుపత్రికి 14 మందిని తీసుకొచ్చారు. 14 మందిలో ఒక పేషెంట్ అయితే చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయన పేరు కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు ఇప్పటివరకు కూడా. అలాగే ఇక్కడ వైద్యం, అసలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేదే అనకాపల్లి కానీ అచ్యుతాపురం కానీ ఎన్ని పరిశ్రమలు ఉన్న చోట లేదు. ఏదైనా సరే సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఎక్కడైతే మన వైజాగ్ కానీ లేదంటే హైదరాబాద్లో కానీ ఉంది. అలాగే బర్న్ వార్డు కూడా ఇక్కడ లేదు. సూపర్ స్పెషాలిటీ అటువంటి హాస్పిటల్ లేని చోట్ల వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వాళ్ళ ఆర్తనాదాలు మొత్తం హాస్పిటల్ సిబ్బంది లేదంటే మేము ఆలకిస్తున్నాం తప్ప మేము మధ్యాహ్నం నుంచి కోరుతున్నాం. ఇక్కడ కనీసంగా కలెక్టర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటివరకు పర్యటన చేయలేదండి. సంఘటన దగ్గరికి వెళ్ళారన్నారు కానీ పేషెంట్లు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు, మెరుగైన వైద్యం కావాలి అని చెప్పేసి వైజాగ్ తరలించండి అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓని పెట్టారండి. ఎంఆర్ఓ గారికి ఇప్పటివరకు 100 సార్లు చెప్పామండి, కానీ అయినా సరే ఇప్పుడు ఒక్కరిని కూడా తరలించలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రాణాపాయం ఉంది, మెరుగైన వైద్యాన్ని తరలించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈశ్వర్, మొత్తంగా కార్మిక సంఘాల నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని పెద్ద ఆసుపత్రికి వీరందరినీ తరలించాలి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు కనుక మానవతా దృక్పథంతో అధికారులు స్పందించాలని వీరంతా కోరుతున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. చూడాలి మరి ఏ నిమిషమైనా విశాఖలోని పెద్ద ఆసుపత్రికి తరలిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఈశ్వర్, అత్యంత ప్రమాదకరమైనటువంటి